హనుమత్ జయంతి సందర్భంగా కాకినాడ గుడారిగుట్ట జర్నలిస్ట్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో మంగళవారం నాడు పవమాన హోమ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి మధు అభిషేకంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పవమాన హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మధ్వేష్ మాట్లాడుతూ శ్రీ ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆజ్ఞానుసారం హనుమత్ జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో నిర్వహించడం జరిగిందని చెప్పారు. మధ్వసభ కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు విశేష అధికారి రాచూరి రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ శ్రీ దాసాంజనేయ స్వామి వారి పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, పవమాన హోమ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మందిర నిర్వాహకులు డాక్టర్ యాతగిరి పరశురాం మాట్లాడుతూ చైత్రమాసము ఎంతో విశిష్టత కలిగి ఉన్నదని, అందులో పౌర్ణమి నాడు శ్రీ ఆంజనేయ స్వామి జననం మరియు వైశాఖ స్నానారంభం ఎంతో పవిత్రమైనదన్నారు. కార్యక్రమంలో టంకసాల శ్రీనివాసమూర్తి, భక్షి కేశవరావు, ఉదయగిరి శేషగిరిరావు, బారు గోవిందరావు, వ్యాస రామ్మూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. భగవద్భక్తుల యొక్క అందరి గోత్ర పేరు నక్షత్రములతో ఆ ఆంజనేయ స్వామి వారికి మధు అభిషేకము అనగా తేనె, తమలపాకు పూజ, అప్పాల పూజ మరియు పవమాన హోమం ఇవన్నీ కూడా మాధ్వజనుల అందరి తరపున ఇక్కడ గొడారిగుంటలో హవనాది కార్యక్రమాలు చేయడం జరిగినది. ఇటువంటి కార్యక్రమము చేయాలి అంటే ఎంతో అనుగ్రహం కలిగి ఉండాలి. అటువంటిది మాకు అనుగ్రహించినటువంటి మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదులు వారి యొక్క అనుగ్రహంతో ఇటువంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ మాధ్వజనుల అందరి యొక్క ప్రోత్సాహంతో జరుగుతూ ఉండాలని మా నాన్నగారు అయినటువంటి యాదగిరి వెంకట పరశురామ గారు మా నాన్నగారు అనుగ్రహం ఆశీర్వాదంతో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నేను చెయ్యాలి అని భావిస్తూ నా 2 మాటల్ని ముగిస్తున్నాను. శ్రీకృష్ణ. గత 5 సంవత్సరాల నుంచి గుడారిగుట్ట దాసాంజనేయ స్వామి గుడిలో పవమాన హోమం చేస్తున్నారు. ఇది చాలా విశేషమైనది. అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇలాంటి పవమాన హోమం చూడడం చేయడం కూడా చాలా విశేషమైనది. ఆ అవకాశం నాకు కల్పించేది. మధ్వసభ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాను.